అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇది 8th పే కమిషన్ గురించి, హెచ్ఆర్ఏ గురించి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్. హెచ్ఆర్ఏ విషయంలో అంచనాలు ఇవే. XYZ నగరాల్లో అంచనాలు ఇవే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనవరి నెలలో కేంద్ర కేబినెట్ 8వ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తమ వేతన పెంపు సహా ఇతర అలవెన్స్ల పైన పెద్ద ఎత్తున అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా 8వ పే కమిషన్ విషయంలో ఇతర అలవెన్స్లతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ విషయంలో కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు వారి అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం హెచ్ఆర్ఏ ఎంత మేర గతంలో పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్ఆర్ఏ పెంపు లేదా మార్పు అనేది పే కమిషన్ సూచనలపైన ఆధారపడి ఉంటుంది. 7వ పే కమిషన్ హెచ్ఆర్ఏ విషయంలో ఏం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం కొత్త హెచ్ఆర్ఏ ఎంత ఉండవచ్చో అంచనా వేసే అవకాశం లభిస్తుంది. 2017 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అశోక్ లవాసా అనే అధికారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హెచ్ఆర్ఏకి సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి అప్పటికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం హెచ్ఆర్ఏకు 3 తరగతులుగా విభజించారు. ఇందులో నగర జనాభాను బట్టి క్లాస్ XYZలుగా హెచ్ఆర్ఏను విభజన చేశారు. క్లాస్ X సిటీలో ఉండే వారికి హెచ్ఆర్ఏ ఇలా అందించారు. 7వ పే కమిషన్ ప్రకారం క్లాస్ X నగరంలో జనాభా 50 లక్షల పైగా ఉండాలి. అప్పుడు హెచ్ఆర్ఏ 24% సిఫార్సు చేశారు. అయితే DA 50% దాటినప్పుడు దీనిని 27% పెంచాలని, DA 100% దాటినప్పుడు దీన్ని 30% చేయాలని 7వ పే కమిషన్ సూచన చేసింది. దీని ప్రకారం చూస్తే హెచ్ఆర్ఏ ఇలా ఉంది, 30%గా ఉంది. క్లాస్ Y నగరాల్లో హెచ్ఆర్ఏ ఎంత సిఫార్సు చేసింది? 7వ పే కమిషన్ క్లాస్ Y నగరాల కింద జనాభా 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉన్న నగరాలను గుర్తించింది. అయితే ఇక్కడ ఉద్యోగం చేసే వారికి హెచ్ఆర్ఏ 16%గా సిఫార్సు చేసింది. అయితే వీరికి DA 50% దాటినప్పుడు ఇది 18% గాను, DA 100% దాటినప్పుడు 20% గాను పెరిగింది. ప్రస్తుతం క్లాస్ Y నగరాల్లో హెచ్ఆర్ఏ 20%గా ఉంది. మరి క్లాస్ Z నగరాల్లో హెచ్ఆర్ఏ ఎంత? క్లాస్ Z నగరాల్లో హెచ్ఆర్ఏ విషయానికి వస్తే 7వ పే కమిషన్ 8%గా సిఫార్సు చేసింది. ఇది ప్రస్తుతం 10%గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరింత సమాచారం కోసం అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్లో అయితే చూడండి.